నాకేం అర్థం కావట్లేదు. ఇది ఒరిజినల్ అని ఎలా అంటున్నారు? వెళ్ళొస్తాం మేడం. థ్యాంక్ యూ. ఇన్సూరెన్స్ చేయించావు కదమ్మా, అజాగ్రత్తగా ఉండకు, జాగ్రత్తగా దాయి. సరే మావయ్య. రాజమణిహారం ఈ ఇంట్లోనే ఉంది. ఇక ఎప్పటికైనా రాజమణిహారం నాదే. రోజా, ఆ రాజమణిహారం నీ దగ్గర నుంచి తీసుకునే బాధ్యత నాది. అంటే రాజమణిహారాన్ని రోజా తీసుకెళ్ళిందా? ఏయ్, ఎంతకు తెగించావే? రాజమణిహారాన్ని నా దగ్గర నుంచి కొట్టేస్తావా? నువ్వు నా దగ్గర నుంచి కొట్టేశా, నేను నీ దగ్గర నుంచి కొట్టేశాను. చెల్లుకి చెల్లు అయిపోయింది కదా, ఇంకెళ్ళు. చెప్పు తీసి కొట్టానంటే అది రాజావారు రాణివారు భద్రంగా దాయమని నా చేతికిచ్చారు. నా దగ్గర కూడా భద్రంగానే ఉంటుంది, డోంట్ వరీ. నిన్నెవరే నమ్మేది? ఏదో దుర్బుద్ధితోనే ఇన్సూరెన్స్ చెప్పించావనేది కూడా అర్థమవుతుంది. ఆ రాజమణిహారం జోలికి వెళ్లకు. అది చాలా పవిత్రమైనది. అది సంస్థానపు వారసులకే చెందాలి, వాళ్ళ దగ్గరే ఉండాలి. ఎప్పటికైనా వాళ్ళకు అందించడం కోసమే నా దగ్గర పెట్టుకున్నాను. నువ్విలా చేస్తావనుకోలేదు. మర్యాదగా అది తిరిగి ఇచ్చేయి. ఓవే, నేనే వారసురాలిని అని అనుకో. ఎక్కువ మాట్లాడకుండా, ఇంకా ఏ ఆశలు పెట్టుకోకుండా నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. రోజా, చామంతి, రాజమణిహారం నాది, ఆ యువరాణి స్థానం కూడా నాదే. నా కల నెరవేర్చుకునే రోజు దగ్గరకొస్తుంది. తోడబుట్టిన దాన్ని బాగుండాలని కోరుకునే దానివి అయితే కామ్గా ఉండవు. నువ్వు దురాశ చూపిస్తుంటే నేను కామ్గా ఉండాలా? అసలు దురాశ ఏముంది? అనుభవించడానికి ఎవరూ లేని దాన్నే కదా నేను కోరుకున్నాను. తప్పే ఉంది? నీకు తెలియదులే కానీ పోనీలే, ఎవరో ఒకరు అనుభవిస్తున్నారు అని. రాజావారి రాణివారి ఆత్మలు కూడా శాంతిస్తాయి. నీ కాకమ్మ కథలు నాకు చెప్పకు. మర్యాదగా రాజమణిహారాన్ని నాకివ్వు. నువ్వు ఎన్ని చెప్పినా నేను ఫిక్స్ అయ్యింది మారను. అది నీకు కూడా తెలుసు కదా. నీ వేస్ట్ ప్రసంగాన్ని ఆఫ్ చేసుకొని ఇక్కడి నుంచి దయచేయి. నీకు మళ్ళీ చెప్తున్నాను, నేనైతే ఆ రాజమణిహారాన్ని ఇవ్వను. రోజా, వినను. కావాలంటే నా పట్టాభిషేకం అయ్యాక రాజమణిహారాన్ని నీకే ఇస్తాను, అప్పుడు తీసుకో. చెప్తున్నాను కదా, అదొక్కటే చేయగలను, ఇంకేదీ చేయను. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. చూసింది చాలే, పో. రోజా, మనకి మంచి టైం వస్తున్నట్టుంది. అందుకే ఆ అఘోరా అనే ప్రత్యక్షమై ఆ రాజమణిహారం నీకు ఇచ్చేశాడు. అవును సార్. మరి ఇంకెందుకు ఆలస్యం రోజా? రాజమణిహారంకి పూజ జరిపిస్తే అంతా మంచి జరుగుతుందని మీ సంస్థాన సిద్ధాంతి గారు నీతో చెప్పారని చెప్పావు కదా. మరి పూజ చేసేద్దాం. నువ్వు వెంటనే యువరాణిగా పట్టాభిషేకం చేసేసుకోవచ్చు. ఇప్పుడేదో పూజ పెట్టి చేసిన పట్టాభిషేకానికి తొందర పెడతాడు. ఇప్పుడు ఇన్సూరెన్స్ చేసి వెంటనే పోయింది అంటే నమ్ముతారా? కొంచెం ఆగాల్సిందే. ఏంటి రోజా ఆలోచిస్తున్నావు? సార్, మీరు మర్చిపోయారనుకుంటా.
రాజమణిహారానికి ఎప్పుడు పడితే అప్పుడు ఆ పూజ చేయకూడదు సార్. ఒక మంచి తిథులు కలిసిన రోజు, దివ్యమైన ముహూర్తం ఉన్న ఆ రోజే పూజ చేయాలి సార్. ఆ రోజు ఉందని మా సంస్థానం సిద్ధాంతి గారు త్వరగా పూజ చేయమన్నారు. ఆ రోజు రాజమణిహారం నా దగ్గర లేదు. అంతా నా కర్మ సార్. అందుకే అప్పుడు పూజ చేయలేకపోయాను. ఇప్పుడున్న ఆ తిథి ముహూర్తం వచ్చే వరకు మనం ఆగాలి సార్. అది ఎప్పుడొస్తుంది రోజా? 1 నెలలో రావచ్చు సార్. అప్పుడు చేసేద్దాం. ఆ తర్వాత మీ కోరిక ప్రకారం నేను యువరాణిగా నా పట్టాభిషేకం చేసుకుంటాను. ఇక మీ ఇష్టం. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి సార్, ప్లీజ్. సరే రోజా. అమ్మయ్యా, ఇప్పటికైతే తప్పించుకున్నాను. మాట్లాడితే పట్టాభిషేకం యువరాణి అంటున్నారు. ఎలా దీని నుంచి బయటపడాలి? కూర్చో చంద్రిక. ఎవరు చూడలేదులే. భోంచేసావా? చేశానండి. మాత్రలు వేసుకున్నావా? తెలుసు, అందుకే వచ్చాను. నీ గురించి నువ్వు ఆలోచించుకోవే. నీ ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోవు. లేదండి, వేసుకుంటాను. మీరు వెళ్ళండి. ఇంకెప్పుడు చంద్రిక? భోజనం చేశాక టాబ్లెట్స్ వేసుకోవాలని డాక్టర్స్ చెప్పారు కదా. వేసుకోవడం మర్చిపోయిందే కాక వేసుకుంటాను అని చెప్తున్నావు. నేను వెళ్ళాక మళ్ళీ ఏదో ఒక ఆలోచనలో పడతావు, మర్చిపోతావు. నీ సంగతి నాకు తెలీదా? ముందు టాబ్లెట్లు వేసుకో. నువ్వు వేసుకోవడం చూశాకే నేను వెళ్తాను. చూశారు కదా, ఎవరైనా చూస్తారు. మీరు వెళ్ళండి. వెళ్తాలే చంద్రిక. నాకేంటో నిన్ను వదిలి ఉండబుద్ధి కావడం లేదు. నీకు యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి నీ దగ్గరే ఉండాలనిపిస్తుంది. నేను భయపడిందే జరుగుతోంది. ఒరే గుణం, ఇదంతా నీ వల్లేరా. నువ్వు దీనికి యాక్సిడెంట్ చేసి చచ్చి ఈయన్ని దానికి దగ్గర చేస్తున్నావు. మళ్ళీ రచ్చ చెయ్యాలన్నంతగా గుండె రగిలిపోతోంది. నా గుట్టు నేనే అందరికీ తెలిసేలా చేసుకుంటానన్నా ఒక్క కారణం నా కాళ్ళకి బంధాలు వేస్తోంది. ఛ!